95% ఆఫ్ ది స్టూడెంట్స్కి పేరెంట్స్కి అసలు ఎడ్యుకేషన్కి సంబంధించి అవగాహన లేనే లేదు. అది ఏదైనా అవ్వచ్చు, అది ఒక స్టార్ట్అప్ కల్చర్ గురించా, లేదా ఒక ఎంటర్ప్రైనర్షిప్ గురించా, లేదా చదువు గురించా, ఉద్యోగాల గురించా, కెరియర్ గురించా, లేదా అబ్రాడ్కి వెళ్ళడం గురించా, ఈ దేని మీద కూడా హైయెస్ట్ 5% అంతే. 40-60% స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కెరీర్ స్విచ్ అయిదామని ఎప్పుడు అంటే రీసెర్చ్ చేస్తా ఉంటారు. మరి ఎందుకు అంటే దాని మీనింగ్ ఏంటి? కెరీర్ చూస్ చేసుకునే దాంట్లో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. ఇది ఇండియాలో ఎక్కువ అండి. యాక్చువల్గా చదువుకున్న పేరెంట్స్ తీసుకునే డిసిషన్స్ చాలా చాలా రాంగ్ అవుతుంది. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత ఏదో అవుతాను అనుకుని మీరే గీత గీసి మీరే డిజైన్ చేసేసి ఈ పిల్లోడిని పట్టుకెళ్ళి వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు, కానీ అంటే ఒక చిల్డ్రన్ సైకాలజీ ఎట్లుంటుంది తెలీదు. మా అబ్బాయి గురించి నాకు తెలుసు, మా అమ్మాయి గురించి నాకు తెలుసు అనుకున్న పేరెంట్స్ చాలా మంది కదా, నిజంగా తెలియదు వాళ్ళకి. పేరెంట్స్ జెనెటిక్స్ స్టూడెంట్స్ పైన ఇంపాక్ట్ అవుతుంది. సో బోర్న్ టాలెంటెడ్ కిడ్స్ అని మేము కూడా చూస్తూ ఉంటామండి. ఎక్స్ట్రీమ్ టాప్ లెవెల్ ఎగ్జామ్స్ కొట్టేస్తారంట. ప్రతి మనిషికి పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయడానికి ఒక 40-50 క్వాలిటీస్ ఉంటాయి. సొసైటీ మాత్రం అంటే చెట్టు ఎక్కినోడినే చూస్తుంది. మరి లేజినెస్ వల్ల, గ్యాడ్జెట్స్కి అలవాటు పడడం, లేదా వేరే రకాల చేయడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో 25% రిజర్వేషన్ పూర్ పీపుల్కి ఇవ్వాలి అని